హలో ఫ్రెండ్స్, నమస్తే. బిఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం, షాక్లో కస్టమర్లు. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ ప్లాన్ 2.0 ప్రతిపాదించింది. కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా బిఎస్ఎన్ఎల్ వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. కంపెనీ లే ఆఫ్స్ ప్రకటనతో దాదాపు 19,000 మంది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ కంపెనీ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునే క్రమంలో టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కొత్త వాలంటరీ రిటైర్మెంట్ ప్లాన్ ప్రతిపాదించింది. ఇందుకోసం 1,500 కోట్లను ఆమోదించాలని బిఎస్ఎన్ఎల్ అధికారులను కోరింది. మరోవైపు బిఎస్ఎన్ఎల్ కంపెనీ నెమ్మదిగా తన నెట్వర్క్ విస్తరణ కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా 4G, 5G సేవలను క్రమంగా విస్తరిస్తుంది. దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాల నెట్వర్క్ను పెంచుతుంది. బిఎస్ఎన్ఎల్ తాజా నిర్ణయంతో వేతన బిల్లులు తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. దీంట్లో విఆర్ఎస్ ప్రకటించింది. దీంతో 18,000 నుంచి 19,000 ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల తొలగింపుతో ప్రభుత్వ రంగ సంస్థ 38% ఖర్చులు తగ్గనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు తన ఉద్యోగులకు 7,500 కోట్ల వేతనాలు చెల్లిస్తుంది. ఉద్యోగుల విఆర్ఎస్ ప్రతిపాదనతో సంవత్సరానికి 5,000 కోట్ల వేతన భారం తగ్గించుకోనుంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి టెలికాం కమ్యూనికేషన్ శాఖకు ఉద్యోగుల లే ఆఫ్స్ రిక్వెస్ట్ దాఖలు చేసింది. అయితే బిఎస్ఎన్ఎల్ రిక్వెస్ట్ని కేంద్ర కేబినెట్, ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ చేయాల్సి ఉంది.